హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు సమంత గురించి మాట్లాడుకోవాలి అంటే 150 కోట్ల ఆస్తులకి వారసురాలు అని చెప్పొచ్చు. తనంతట తాను స్వయంగా ఏం మాయ చేస్తావే మూవీ నుంచి ఇప్పటి వరకు మొన్న లాస్ట్ తను చేసిన ఇటు ఐటమ్ సాంగ్ పరంగా అయినా అనుకోవచ్చు, ఇలా వాటి అన్నిట్లలో తాను సంపాదించిన ఆస్తులు ఇవి. కానీ తన 60% ఆస్తులు మొత్తం అటు అనాథాశ్రమాలకి, అదేవిధంగా వృద్ధులకి మరియు అటు ఎంతో మందికి తానైతే ఇస్తూ ఉంటుంది. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు సమంత గురించి చాలా మట్టుకి ఎన్నో వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. శోభితా ధూళిపాల అలాగే నాగ చైతన్య పెళ్లి చేసుకోవడంతో వాళ్ళు నిశ్చితార్థం చేసుకున్నప్పటి నుంచి తాను ఏం పోస్ట్ చేస్తుంది ఏంటని చాలా మంది అయితే అనుకున్నారు. కానీ దానికి సంబంధించి ఇప్పటివరకైతే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రాజ్ డీకేతోనే ఒక మూవీలో అయితే తను నటించబోతుంది. అయితే తన ఆస్తిలో 60% మొత్తం అటు అనాథ పిల్లలకి, అలాగే ఎన్నో అనాథాశ్రమాలకి సంబంధించి కూడా వృద్ధులకి, అలాగే పేద పిల్లలకి తను ఎంతో సహాయం చేస్తూ ఉంటుంది. 40% తన ఆస్తిని మాత్రమే తాను తన ఖర్చుల కోసం మిగతా వాటికైతే యూజ్ చేస్తుంది. అదేవిధంగా కొన్ని బిజినెస్ల పరంగా కూడా వేరే వాటిలలో కూడా తను ఇన్వెస్ట్ చేస్తుంది అనుకోవచ్చు. ప్రతి సినిమాకి 5 కోట్ల నుంచి 7 కోట్ల వరకు తీసుకుంటుంది ఈ బ్యూటీ. మరి తినకి సంబంధించి అటు మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా లేదా, మరి ఇప్పుడు సినిమాలలో అనుకుంటే అటు సినిమాలలో కూడా తెలుగు సినిమాలు అయితే ఒక్కటి కూడా ఇప్పుడు సమంత చేతిలో లేవు. కానీ ఫ్యామిలీ మ్యాన్ 2కి సంబంధించి అండ్ అదేవిధంగా ఆ రాజ్ డీకేతోనే ఇంకొక మూవీలో తానైతే నటించబోతుంది. ఒక వెబ్ సిరీస్ కూడా తనకి లైన్లో ఉంది. అటు తమిళ, మలయాళకి సంబంధించి కూడా కొన్ని సినిమాలు అటు మమ్ముటితోని, అలాగే అయితే అదేవిధంగా ఇటు ఎన్నో వేరే ఫీల్డ్స్కి సంబంధించి చూసుకుంటే వేరే టాలీవుడ్ ఇండస్ట్రీయే కాకుండా అటు బాలీవుడ్లో కూడా షారుఖ్ ఖాన్తో ఒక మూవీ చేయబోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బిజీగా ఉన్నప్పటికీ ఇటు తెలుగు ఫ్యాన్స్కి మాత్రం తాను ఇంకా కనిపించకపోవచ్చా అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం ఇటు తెలుగులో ఏమైనా సినిమాలు చేస్తుందా లేదా అనేది.